ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 300 గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి. దాన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇందులో 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మొత్తం అన్ని స్పైసెస్ వేసినాక ముక్కలకి పట్టేటట్టు బాగా స్పైసెస్ అన్నీ కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత అరగంట సేపు ఈ ముక్కలన్నీ పక్కన పెట్టాలి. ఈ ముక్కలకి మసాలాలు ఎంత బాగా పడితే ముక్కలు అంత టేస్ట్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు మీరు చూసుకోండి. ఇప్పుడు మనం బొగ్గుల్ని రెడీ చేద్దాం. చాలామంది ఈ కబాబ్స్ని గ్యాస్ పైన కాలుస్తూ ఉంటారు. కానీ ఈ బొగ్గుల మీద కాల్చితే వచ్చే టేస్టే వేరబ్బా, వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు బొగ్గులు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పుల్లలకు గుచ్చి ఆ బొగ్గుల పైన పెడదాం. ఇలానే మిగతా చికెన్ కూడా అన్ని పుల్లలకు గుచ్చి పెట్టుకోవాలి. వీటిని అన్ని వైపులు తిప్పుతూ అన్ని వైపులు కాలుతుందా లేదా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అవి డ్రై అవుతున్నప్పుడల్లా దాని మీద కొంచెం కొంచెంగా ఇట్లా ఆయిల్ బ్రష్ పట్టుకొని ఆయిల్ పూస్తూ ఉంటే ముక్కలు అనేవి చాలా క్రిస్పీగా, చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఎస్పెషల్లీ పిల్లలు నార్మల్గా చికెన్ తినరు కదా. ఇట్లా కాల్చిన చికెన్ అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు కూడా ఈ చికెన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.